పుట్టగానే జైల్లో పుట్టాడే శ్రీకృష్ణుడు 8 ఏళ్ళు తల్లికి తండ్రికి దూరం అయ్యాడే, ఎక్కడో పెరిగాడే. అది కూడా దొంగ అని ముద్రేశారే. వెన్న దొంగే కదండి, వెన్నైనా పెన్నైనా. పుట్టగానే 30 హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీద జరిగాయండి, శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీద జరిగాయి. 30 మీరు భాగవతం లెక్క పెట్టి చూసుకోండి, ఇంకో 2 ఎక్కువే ఉంటాయి కానీ తప్పు ఉండవు. ఆ దుర్మార్గుడు అంత ప్రయత్నాలు చేశాడు. 8 ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాలా? అదే జీవితం. ఆయన డ్రైవర్, ఆ లోకానికి మొత్తానికి 14 లోకానికి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడు రథానికి డ్రైవర్ని చేశాడే. కుడికాలతో తంతారమ్మా, కుడికి తిప్పమని అర్థం సారథం. ఎడమకాలతో తంతే ఎడమకి తిప్పమని అర్థం. దిక్కుమాలిన మరణం. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. కృష్ణుడుగా పుట్టి సుఖపడ్డాడా, రాముడుగా పుట్టి సుఖపడ్డాడా? ఏమి సుఖపడ్డాడమ్మా ఆయన? ఏ అవతారంలో సుఖపడ్డాడు? చిట్ట చివరి మొత్తం యుద్ధం అయిపోయే కూడా గాంధారీదేవి కొడుకునే అనలేక నువ్వు చేసావు యుద్ధం కృష్ణుడికి శాపం ఇచ్చింది. అయినా పరమాత్మ కొంగుబెట్టి అమ్మా నేను భరిస్తాను, పాండవుల్ని ఏమి అనద్దన్నాడండి. అది భక్త పరాయణత్వం. ధర్మరాజునేమి అనద్దమ్మా, నేను భరిస్తాను. దిక్కుమాలిన సావమన్నావు కదా, అలాగే చచ్చిపోతా, నా వంశం అంతా పోతుందన్నా కదా, పోనీ ఏం పర్వాలేదు, నేను అన్ని భరిస్తా, పాండవుల్ని వనకు. ఇటువంటి తాపుడు పరమాత్మ ఎన్ని పడుంటాడండి. సేవకుడు అంటే సేవకుడు, నాయకుడు అంటే నాయకుడు, జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ.